అలాగే గురుగారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 2025 సంవత్సరంలో చాలా ప్రమాదాలు, అలాగే వాహన ప్రమాదాలు ముఖ్యంగా ఎక్కువ జరిగాయి కదా! ఇప్పుడు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? అంటే ఏ రాశి వాళ్ళకి బావుంటుంది? ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే కూడామ్మా చాలా వరకు కూడాను వివిధమైనటువంటి ప్రమాదాలు కూరుకొని ఉంటుంటాయి. రాజకీయంలో రాజ్యం మారడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళా అదే విధానమైనటువంటి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పొందడానికి అవకాశాలు ఉంటాయి. సో రకరకాలమైనటువంటి 25 ఎలా ఉంటుందో 26లో కూడా అటువంటి ఒక ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఓకే. అలాంటి ప్రమాదాలే ఉంటాయా మళ్ళీ ఈ సంవత్సరంలో? అవునమ్మా. ఓకే. పట్ల విషయాలకు చూసుకున్నట్టయితే సో అంత ఆరోగ్యం కూడా బాగుండకపోవడం, సో రకరకాలమైనటువంటి వ్యాధులు రావటం, విశేషమైనటువంటి అలలు రావటం, సునామీలు రావటం, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశాలు కనపడుతుంటాయి. సునామీలు వస్తాయా? సునామీ రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే. ఓకే. సేమ్ అదే బస్ ప్రమాదాలు మళ్ళీ ఉంటాయా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. సృష్టి ప్రళయం ఎప్పుడు కూడా అంతంలోనే ఉంటుంది, కానీ కలియుగంలో ఇవి ఎప్పుడు కూడా చూడండి అమ్మా అంతమే జరుగుతుంటుంది కాబట్టి ఆ ప్రభావం అనేది జరుగుతూనే ఉంటాయి. ఈ 2026లో అన్ని కూడా జాగ్రత్త వహించవలసినటువంటి విషయాలు చాలా ఉంది. అలాగే 2026 కూడా పరాభవ సంవత్సరం అని అంటున్నారు కదా! పరాభవం అంటేనే దాంట్లో ఉంది. దాంట్లో కనబడుతూనే ఉంది అహంకారానికి మూలం, అహంభావానికి మూలం. వేటిలో వస్తుందంటారు? అంటే ఇవి మనుషుల యొక్క మనిషి ఒక ప్రభావంలో అమ్మా. ఇప్పుడు ఒక మనిషి పిలుస్తున్నాము అంటే వాడికి అందులో ఉన్నవంటే అహంకారం అనేది బయటపడుతుంది. సో అహంకారం అనేది ఆ ప్రభావ నామ సంవత్సరంలోనే ఈ ఒక ప్రభావం కనబడుతుంది కాబట్టి అది రాజకీయ వ్యక్తిలో కావచ్చు, ఉగ్రవాదులో కావచ్చు, తీవ్రవాదులో కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి వాదులో కూడా కావచ్చు, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే సార్ ఇప్పుడు అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఏం చేసుకోవాలి? ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఏ దేవుణ్ణి ఆరాధిస్తే కూడా మంచిది చెప్పండి. అప్పుల బాధ ఎక్కువ శాతము మధ్యతరగతి కుటుంబానికి పీడిస్తున్నామంటే అప్పుల బాధ. దీనికి ప్రత్యేకంగా సడన్గా రేపు ఏదైనా మనకు అవసరానికి 10,000 కావాలంటే జోబులో ఉండవు. 20,000 కట్టాలన్నా 10,000 కట్టాలన్నా ఉండవు. అటువంటి సమయంలో ఎవరినైనా ఒక ఇమ్మీడియట్గా నాకు 10,000 కావాలనేసి మనం అడిగామనుకోండి, ఆ ఎదుటి పెట్టి కూడా ఇవ్వడం చాలా ఇదిగా ఉంటుంది ఏమండి. సో కనబట్టి డబ్బు లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో గౌరమ్మని పెట్టుకోవాలి. ఆ గౌరమ్మని పెట్టుకొని తయారు చేసి ఆ దేవుడి గదిలో చక్కగా అక్షింతలతోని లక్ష్మి అష్టోత్తరముతో ప్రతి శుక్రవారం రోజున ఆ గౌరమ్మ మీద పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేయాలి. ఈ రకంగా వేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడడానికి అవకాశం కనపడుతుంది. సో మనం అప్పు ఇవ్వమన్నమాట. ఏదో కొన్ని బిల్స్ అక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. కొంతమంది బిజినెస్ కాంట్రాక్టర్స్కి కావచ్చు, బిజినెస్ పర్సన్స్కి కావచ్చు. రుణ బాధలు, ఈ రుణ విముక్తి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు ఉన్నాయంటారు? రుణ బాధ విముక్తి చాలా చక్కగా ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆపదలో ఆదుకోవడం కోసం మనం ఇంటికి ఎవరైనా వస్తారు. ఆ సమయంలో కళ్యాణానికో, దానికో, వివాహానికో, గృహప్రవేశానికో, ఇంటికో, ఇంక వాహనం కొనడానికో, ఇంకేదైనా కార్యక్రమం చేయడానికి కోసము డబ్బులు అడుక్కొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెంటనే ఇవ్వడం అంటే కాని పని, అంతే కదమ్మా. కాబట్టి ఈ సమయంలో నేను 3 నెలల్లో మీకు మీ డబ్బులు నేను తిరిగి ఇస్తాను అంటే చాలా సంతోషంగా మనం ఇస్తాం. 3 నెలలు పోయి 3 సంవత్సరాలు అయినా కూడా సిల్లి కానుక ఇవ్వకుండా జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో భక్తులు ఏం చేయాల్సి వస్తే చాలా హృదయమైనటువంటి ప్రశ్న. వీళ్ళు ఏం చేయాలంటే ఉసిరికాయ దీపం తులసి చెట్టు దగ్గర చక్కగా ప్రతి శుక్రవారం, మంగళవారం రావుకాలం విశేషంలో పసుపు బియ్యపిండితో తయారు చేసినటువంటి ముగ్గు చక్కగా శ్రీచక్రం వేసి ఆ శ్రీచక్రపు ఆకృతితో తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన ఉసిరికాయ పెట్టి ఉసిరికాయని కాస్త తలపైన దువ్వి దానిపైన నెయ్యి దీపం పెట్టాలి. ఓకే. అలాగా ప్రతి వారము అలా 11 వారాలు 20 వారాలు అట్లా పెట్టుకుని పోతుంటే మీ రుణ బాధ ఎక్కడి నుంచి అయితే బిల్స్ ఆగిపోయినా, మీకు ఫండ్స్ ఆగిపోయినా, ఎవరైనా ఎత్తుకుపోయినా అంటే ఇంటికి వచ్చి తీసుకుపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు తిరిగి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అలాగే ఇలాంటి ఈ రుణ బాధలు ఉన్న వాళ్ళు ఎటువంటి స్తోత్రం మనం జపించుకుంటే మంచిది? ఇది వచ్చేసి వారాయని స్తోత్రం చదివితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది.
ఓకే. ఏంటి గురుగారు అది? వారాయణ అష్టకం చదివినా, వారాయణ స్తోత్రం చదివినా చాలా అద్భుతం. ఎన్ని రోజులు? 41 రోజులు. అలాగే మనం లలితా సహస్రనామం ప్రత్యేకత గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో లలితా సహస్రనామం చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే చదివినప్పుడు ఒకటే దగ్గర కూర్చొని చదవాలి, ఒకటే టైంకి మనం చదువుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవి లలితాంబిక అమ్మవారు శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ చక్కగా మనం ఆ లలితా పారాయణం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తుంది. ఈవిడ గారిని పూజించేటప్పుడు ఎప్పుడైనా కూడా గోముఖ ఆకృతితో చేసుకున్న వంటి చెయ్యి మనకి ఇలా ఉండాలి. ఆ గోముఖ ఆకృతితో ఉన్నవంటి చెయ్యితో కుంకుమ ఉంటుంది కదా, నాగసింధూరం కుంకుమ. ఆ నాగసింధూర కుంకుమతో చక్కగా మీ ఇంకో ప్లేట్లో పెట్టి, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం పైన వేయండి. లేదంటే ఒక ప్లెయిన్ ప్లేట్ ఉంటే ఆ ప్లెయిన్ ప్లేట్లో చక్కగా రాగి ప్లేటో లేకపోతే ఇత్తడి ప్లేటో ఉంటుంది, ఆ ప్లేట్లో వేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే లలిత పారాయణం పూర్తయిన వంటి ఒక ఘటమైన తర్వాత కొద్ది కుంకుమ, ఆ గత శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ వేస్తూ పోండి. మీకు అన్ని విధాలమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. స్వామి మాకు లలిత పారాయణం చదవడమే రాదు అనుకుంటే మీరు యూట్యూబ్లో ఆన్ చేసుకొని చక్కగా ఆ లలిత పారాయణ, లలిత సహస్రనామం అయ్యేంత వరకు కూడా చక్కగా కుంకుమ వేస్తూ ఉండండి శ్రీమాత్రే నమః అని చెప్తూ. అప్పుడు చేస్తూ ఉండకొద్దీ మీకు అనేక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి, పాజిటివ్ ఎనర్జీస్ రావడం జరుగుతుంది. సో అది అతీంద్రియమైనటువంటి ఒక శక్తి రావడం జరుగుతాయి. ఓకే. అదే గురుగారు, చాలామందికి సందేహం ఇది, ఒకటే దగ్గర కూర్చొని చదవాలా, ఒకటే సమయానికి చదవాలా? ఒకటే సమయం, సూర్యాస్తమించిన తర్వాత చదవాలి. ఓకే. సూర్యాస్తమించిన తర్వాత ఒక ప్రదేశంలో కూర్చొని చదివి, ఇది మనం లైబ్రరీ కాదు, తీసుకుని అటు ఇటు తిరిగి చదివేది కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే, చాలామంది 6ంటికి స్టార్ట్ చేశారనుకోండి, కొంతమంది కుదరదు 6ంటికి, అదే నెక్స్ట్ డే ఒక 7 o'clockకి స్టార్ట్ చేస్తారు. అలాగా గంట సమయం తేడా అలా తేడా ఉన్నా ఏం కాదు, చక్కగా చేసుకోవచ్చు.